గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో పీజీ ఫస్ట్ ఇయర్ చాలా మంది అడుగుతున్నారు అన్న, ఈ పాస్ ఫ్రెష్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకి December 31st అని కాలేజ్ వాళ్ళు కూడా, కాలేజ్ క్యాంపస్ వాళ్ళు కూడా మనకి నోటీస్ రిలీజ్ చేస్తున్నారు, నోటీస్ బోర్డులో పెడుతున్నారు. అండ్ చాలా మంది టెన్షన్ పడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది స్కాలర్షిప్కి సంబంధించి ఇంకా అప్డేట్ కాలేదు. ఓకేనా, మనకి ఈ పాస్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఈ పాస్ వెబ్సైట్లో మనం అప్లై చేసేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. పోస్ట్ మెట్రిక్ వేరు, ప్రీ మెట్రిక్ వేరు. మనకి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రీ మెట్రిక్ ఉంటుంది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఇది అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్ పిల్లలకి, అది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఏదైనా 10th అయిపోయిన తర్వాత నువ్వు జూనియర్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, పీజీ కాలేజ్ అయినా అప్లై చేసేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఓకే, కొంతమంది పీజీ ఫస్ట్ ఇయర్స్ అడిగారు, అన్న మేము పీజీ ఫస్ట్ ఇయర్ కదా, ప్రీ మెట్రిక్ అని పెట్టి అప్లై చేయాలని. ఈ పాస్ వెబ్సైట్లో పోస్ట్ మెట్రిక్ అని పెట్టి అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్స్ అయినా సెకండ్ ఇయర్స్ అయినా. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకటి, లాస్ట్ డేట్ మనకి December 31st అని అడుగుతున్నారు. December 31st లాస్ట్ డేట్ అని ఏం లేదు, కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది. నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నా, అది ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాస్ వెబ్సైట్లో మనకి ఈ సిపికే డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పాస్ వెబ్సైట్లో సిపికే డీటెయిల్స్ అంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, మీ కాలేజ్ డీటెయిల్స్, మీ కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది అందరి సిపికెట్ డీటెయిల్స్ ఇంకా ఈ పాస్లో అప్డేట్ కాలే. అందుకే కొంతమందికి లాగిన్ అయ్యేటప్పుడు సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఈ పాస్ వెబ్సైట్లో మీ సిపికెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో టైం పడుతుంది, అది ఆటోమేటికలీ వాళ్ళు చూసుకుంటారు, అప్డేట్ చేస్తారు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకే డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే మనకి 2026 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. 2026 మనకి మార్చ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మీరు కావాలంటే 2024, 23, 22 మీరు గూగుల్లో ChatGPTలో చూసుకోండి. డేట్ అనేది 2026 మార్చ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అట్లా అని చెప్పేసి బాగా లేట్ చేయకూరి, తొందరగా అప్లై చేసుకుంటే బెటర్. ఓకేనా, లేట్ చేయకూరి. డేట్ అయితే 100%, నేనే చెప్తున్నా కదా, 200% డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. 2026 మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. సో టెన్షన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్ వాళ్ళైనా, డిగ్రీ వాళ్ళైనా, బీటెక్ వాళ్ళైనా, ఇంకా పీజీ వాళ్ళైనా, ఎంబీఏ, ఎంసీఏ ఎవరైనా కూడా ఇదే ఈ పాస్ వెబ్సైట్లో ఇదే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు. సో December 31st డేట్ క్లోజ్ చేసి సైట్ ఏం క్లోజ్ చేయరు. ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకోవాలి, చాలా మంది పెండింగ్ ఉంటారు, ఇంకా సగం మంది కూడా అప్లై చేసుకోలేదు. అందుకే డేట్ అనేది ఎవ్రీ ఇయర్ 2026 మార్చ్ దాకా ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్కాలర్షిప్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు ఎవరెవరైతే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇంకా అదర్ యూనివర్సిటీస్ కానీ, మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో ఎవరైతే ఉంటుర్రో వాళ్ళు సిఏహెచ్ అని పెట్టుకోవాలి. సిఏహెచ్ అంటే ఏంటంటే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్. ఓకేనా, ఈ సిఏహెచ్ అనే ఆప్షన్ కంపల్సరీ పెట్టుకోవాలి. కొంతమందికి వస్తలేదంటారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటోళ్ళైనా, వేరే యూనివర్సిటీలో చదివేటోళ్ళైనా, ఇంకా వేరే యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో చదివేటోళ్ళైనా, ఉస్మానియా సబ్ క్యాంపస్లో చదివేటోళ్ళైనా, మీరు క్యాంపస్కి సంబంధించిన హాస్టల్ ఉంటుంది కాబట్టి కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పాస్ అప్లై చేసేటప్పుడు ఈ స్కాలర్షిప్ టైప్లో ఈ సిఏహెచ్ ఆప్షన్ అనేది చూపించకపోతే వెయిట్ చేయండి, కొన్ని డేస్ వెయిట్ చేస్తే అదే అప్డేట్ అవుతుంది. అండ్ అది అప్డేట్ అయినాక మీరు పక్క సిఏహెచ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేస్తేనే మనకి ఎవ్రీ మంత్ 1500 మెస్ బిల్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. 1500 రూపీస్ మెస్ బిల్, ప్రతి నెల 1500 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. క్యాంపస్లో ఉన్న వాళ్ళకి ఆర్ సబ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇది మర్చిపోకూడదు ఈ ఆప్షన్, ఎందుకంటే చాలా మంది మిస్టేక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డే స్కాలర్ అని పెట్టుకోవాలి. డే స్కాలర్స్ అంటే ఇప్పుడు ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కానీ, బయట ప్రైవేట్ హాస్టల్లో ఉన్న వాళ్ళు, రూమ్స్లో ఉన్న వాళ్ళకి మీరు డే స్కాలర్ అని పెట్టుకోవాలి. మీకు ఇయర్లీ జస్ట్ 5 to 6K స్కాలర్షిప్ వస్తుంది, అంతే. 5-6 వేల స్కాలర్షిప్ వస్తుంది ఇయర్కి. మీకేం ఎవ్రీ నెల 1500 ఇయర్, ఎందుకంటే మీరు డే స్కాలర్ కాబట్టి. ప్రైవేట్ హాస్టల్ ఉన్నా, బయట రూమ్లలో ఉన్నా, లేదంటే ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసినా కూడా మీరు డే స్కాలర్ అని పెట్టుకోరి. అండ్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళు, తెలంగాణ మొత్తం ఎవరైనా సరే, ఓకే, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, కోటి ఉమెన్స్, JNTH ఎవరైనా సరే క్యాంపస్లో ఉన్న హాస్టల్ ఆర్ సబ్ క్యాంపస్లో ఉన్న హాస్టల్ ఉంటే సిహెచ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ డిహెచ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఈ బీసీ వెల్ఫేర్ ఉంటుంది కదా, బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ హాస్టల్స్లో ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ సిటీ కాలేజ్లో సీట్ వచ్చింది, ఆర్ బేగంపేటలో సీట్ వచ్చింది, బయట బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి. ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉంటారో, మీరు బీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ అని ఉంటుంది. ఆ హాస్టల్ అని సెలెక్ట్ చేసుకొని అందులో మళ్ళీ మీ హాస్టల్ నేమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది సెలెక్ట్ చేసుకుంటే నో ప్రాబ్లం, అయిపోతుంది మీ పని. లేదు డే స్కాలర్ పెట్టినా కూడా కొంతమంది మీ స్కాలర్షిప్ ఫామ్స్ అనేది మీ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మీ వార్డెన్కి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకే, అదేం టెన్షన్ లేదు. అండ్ కంపల్సరీ మెయిన్గా క్యాంపస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సిఏహెచ్ అని స్కాలర్షిప్ పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి మెస్ బిల్ ఎవ్రీ నెల 1500 వస్తుంది.
మొత్తం ఫస్ట్ ఇయర్లో 10 నెలలు ఉంటాం. ఓకేనా? ఎంత వస్తుంది మెస్ బిల్? 15,000 మెస్ బిల్ రావాలి. అండ్ గవర్నమెంట్ రిలీజ్ చేసే మెస్ బిల్లు 10 నెలలకి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 2025 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 2026 వరకు రిలీజ్ చేస్తుంది అంతే. దీంతో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. 2025 to 2026 మీ ఫస్ట్ ఇయర్ చదువుతారు. 2025 to 26 మీ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్. దీనికి సంబంధించి జూన్ 2025 నుంచి మార్చి 2026 వరకు కరెక్ట్ 10 నెలలకి 15,000 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. సో మీ అడ్మిషన్ డేట్ ఏం పెట్టాలంటే, మీ అడ్మిషన్ డేట్ నార్మల్గా మీరు నవంబర్లో వచ్చింది, ఇప్పుడు నవంబర్లోనో అక్టోబర్లోనో వచ్చుంటారు. ఈ నవంబర్ పెట్టొద్దు. నవంబర్ పెడితే నవంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు అంటే ఎంత 5 నెలలకే రిలీజ్ అవుతుంది మెస్ బిల్. 5 నెలల కంటే 7,500 రిలీజ్ అవుతుంది మెస్ బిల్. కానీ మనకు రిలీజ్ కావాల్సింది 15,000 మెస్ బిల్. అందుకే మీరు ఆన్లైన్లో ఈ పాస్ అప్లై చేసేటప్పుడు ఎవరైతే క్యాంపస్లలో ఉంటున్నారో మీకు మొత్తం మెస్ బిల్ ఫస్ట్ ఇయర్కి 15,000, సెకండ్ ఇయర్కి 15,000 రావాలంటే మీ అడ్మిషన్ డేటు ఏదైతే మీ అడ్మిషన్ డేట్ ఉందో మీరు కావాలంటే మీ సీనియర్స్ని అడగండి. ఓకే, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మీ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో మీ సీనియర్స్ కూడా చెప్పినా, వాళ్ళు చాలా మంది పెట్టుకున్నారు అండ్ మెస్ బిల్ మొత్తం రిలీజ్ అయింది. సో జూన్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/6/2025 అడ్మిషన్ డేట్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మీకు జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మొత్తం రిలీజ్ అవుతుంది 10 నెలల మెస్ బిల్. ఇది కాలేజ్ అడ్మిషన్ డేటు. హాస్టల్ అడ్మిషన్ డేటు ఇట్లా పెట్టుకోండి 26/2025. ఎందుకంటే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మనం 10 రోజులకో 15 రోజులకో హాస్టల్లో జాయిన్ అవుతాం కాబట్టి ఫస్ట్ కాలేజ్ అడ్మిషన్ డేటు జూన్ 10 పెట్టుకుంటే తర్వాత హాస్టల్ అడ్మిషన్ డేటు జూన్ 20 జూన్ 25 ఏది పెట్టుకున్నా ఏం కాదు. బట్ 2 జూన్ పెట్టుకోరు. ఓకే, బోనఫైడ్లో మీకు ఏ డేట్ పెట్టినా ఏం కాదు, ఎక్కడ ఏమున్నా ఏం కాదు. కానీ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మాత్రం కంపల్సరీ జూన్ పెట్టుడు మర్చిపోకూరి. ఎందుకంటే 15,000 మెస్ బిల్ మిస్ అవుతారు. చాలామంది అన్న తప్పు పెడితే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి నవంబర్ పెడతా అంటారు. ఈ నవంబర్ పెట్టేటోళ్ళకి నవంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చికి 7,500 రిలీజ్ అవుతుంది మెస్ బిల్కి అంతే. కానీ మీరు ఎప్పటి దాకా ఉంటారు? మీరు నెక్స్ట్ ఇయర్ జూలై దాకా ఉంటారు. ఈజీగా జూలై దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జూలై దాకా. జూలై 2026లో మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. జూలై 2026లో మీ ఫస్ట్ ఇయర్ అయిపోతే అప్పటిదాకా మెస్ బిల్ రిలీజ్ కాదు. మెస్ బిల్ అనేది అప్పటి వరకు రిలీజ్ చేయరు. మార్చే లాస్ట్ చెప్పినా కదా ఆల్రెడీ, మార్చ్ లాస్ట్ కాబట్టి. సో మార్చ్ 2026 లాస్ట్. అందుకే మనం ఏం చేయాలి? జూన్ పెట్టుకోవాలి. జూన్ పెడితే జూన్ టు మార్చ్ రిలీజ్ అవుతాయి 10 నెలలు. ఓకే, ఇది అర్థం చేసుకొని డౌట్ ఉంటే మీ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి మీ సీనియర్ స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. మెస్ బిల్లు లాస్ కావద్దు. నేను అప్పుడు లాస్ అయినా నాకు చెప్పేటోళ్ళు లేదు. నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు లాస్ కావద్దని. ఓకే, అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. మీరు మాత్రం ఇట్లా చేసుకోవాలి. దీనికి సంబంధించి డేట్ అయితే కంపల్సరీ 2026 మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఫ్రెష్ అప్లికేషన్లు టెన్షన్ ఏం పడకూడదు. రెన్యువల్ అప్లికేషన్లు అయితే ఆ 2026 మార్చ్ అనేది ఫ్రెష్కి అయితే పక్కా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక రెన్యువల్లో కూడా మాక్సిమం అవుతుంది. బట్ ఎందుకు రెన్యువల్ పెద్ద పని ఏమి ఉండదు. జస్ట్ స్కాలర్షిప్కి సంబంధించి మీరు తొందర రెన్యువల్ చేసుకొని అలా ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించిన వాళ్ళు మీకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి 2025. క్యాస్ట్ ఎప్పటిదున్నా పర్లేదు. ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ ఉండాలి కంపల్సరీ. ఈ 2 ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ కాలేజ్ బోనఫైడ్ ఉండాలి అందులో అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, అండ్ మీ బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఉంటుంది. గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రీవియస్ 7 ఇయర్స్ లాస్ట్ 7 ఇయర్స్ అకాడమిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే 2018 నుంచి 25 వరకు అకాడమిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దానికి సంబంధించిన బోనఫైడ్స్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ 2018 to 25లో లాస్ట్ 7 ఇయర్స్లో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో గ్యాప్ సర్టిఫికెట్లు, బోనఫైడ్లు అండ్ ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ మీరు కాలేజ్ నుంచి తీసుకోవాలి. అవన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఫ్రెష్ అప్లికేషన్ వితౌట్ ఎనీ మిస్టేక్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఫోన్లో ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. లేదంటే మీ సేవకుతో 100 రూపీస్ తీసుకొని చేస్తారు. లేట్ చేయొద్దు. తొందర అప్లై చేసి ఫామ్స్ అన్ని తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాలి. మీ పని అయిపోతుంది. ఓకే, డన్. డౌట్ ఏమన్నా ఉంటే దీనికి రిలేటెడ్ కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. ఉండమరి డన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్.